దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. అందరికీ ఈశ్వలో ఎలా ఉన్నారు? ప్రసంగమా బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం ఎంతో ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ లేఖనము. అటు తరువాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని యేసు ఎదిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. నేను దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. చూడండి దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలుకుతున్న 5వ మాట ఏమంటే, అటు తర్వాత సమస్తము అయిపోయినదని ఎరిగి నేను తప్పికొనుచున్నాను. చూసారు దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువారు జీవించినంత కాలం ఆయన దప్పిక ఏమని తెలుసా? అనేక మందిని ప్రభు వైపు మళ్లించాలి, నిజమైన దేవుడు ఎవరు తెలియచేయాలి, ఆ తండ్రి అయిన పిల్లలని తన దగ్గర చేర్చాలని దాహము కొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రాంతం సమరస్య ప్రాంతంకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఒక మాట ఏమంటాడంటే, శిష్యులారా నేను ఆకలి కొనుచున్నాను, నాకు ఆహారము ఎక్కడ దొరుకునో మీరు వెళ్ళి తీసుకురానని శిష్యులు పంపించాడు. శిష్యులు పంపించిన తర్వాత వాళ్ళు భోజనము తీసుకురావడానికి అక్కడ ఇక్కడ ఏ ప్రదేశం ఉంటే ఆ ప్రదేశం ఏ ప్రాంతం ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళారు. కానీ అక్కడ ఆయన ఆహారం అది కాదు, ఆయన ఆహారం అసలు అదే కాదు. ఆయన ఆహారం ఏంటంటే, ఆయన దేని విషయంలో ఆకలి కొంటున్నంటే నశించిపోతున్న ఆత్మలని నిజమైన తండ్రి అయిన దేవుడి దగ్గరికి చేర్చడానికి ఆయన వచ్చాడు. గోలకు అలా సమరస్థితితో వచ్చింది. నేను దాహం కొనుచున్నాను అని అడిగాడు. అక్కడ అంటున్నాడు, నేను దాహం కొనుచున్నాను, కొన్ని నిలుస్తావంటే సమరలకి యూదులకి వంతెన ఎక్కండి అని మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుతో సంభాషణ చేసి దేవుడు తన నిజమైన దేవుని తెలియజేశాడు. తన తండ్రి ప్రేమను తెలియపరిచినప్పుడు ఆమె కూడా నేను వెళ్ళి మా యొక్క ప్రాంతంలో తెలియజేస్తాను అని తీసుకొస్తాను వెళ్ళినప్పుడు ఈ శిష్యులు వచ్చి అంటున్నారు, అయ్యా ఎక్కడికి వెళ్ళామో మాకు ఆహారం దొరకలేదు అని మాట్లాడినప్పుడు, నానా నా ఆకలికి సంబంధమైనది కాదు, నా తప్పికకి సంబంధం, నేను ఆకలితో తృప్తిపరచబడ్డాను, నా దాహం తీరింది, నా ఆకలి తీరిందంటే వాళ్ళు అనుకున్నారు, ఓహో ఏమో ఎవరైనా తీసుకొచ్చి పెట్టారేమో, దారిపూడి అయితే ఎవరైనా ఇచ్చి ఆకలితో ఏమో ఇచ్చారేమో అనుకుంటారు. కానీ ఆయన అంటున్నమాట, నా దప్పిక నా ఆకలి నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని తప్పదు. అదే మాట అక్కడ పడికినాడు యేసుక్రీస్తు ప్రభువారు. మరలా శిలువ పై నుంచి కూడా ఇగో సమస్తము అయిపోయింది, నేను ఆకలి నేను దాహంతో ఉన్నాను అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కోరేది శరీరానుసారమైన దాహం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువకెక్కినంత జీవించినంత కాలము ఆయన ఆకలి, ఆయన దప్పిక కేవలము ఆత్మను రక్షించాలి, తన ప్రజలు అనేక మంది శిష్యులుగా చేయాలి, సమస్త మానవాళికి క్రీస్తు ప్రేమ ఎట్టిదో, నిజమైన దేవుడు ఎవరో, తన తండ్రి ప్రేమని కనపరచాలని యేసుక్రీస్తు ప్రభువారు జీవించినంతగా సిలువకు ఎక్కుతున్నంత కాలము ఇదే చేసినాడు. ఆయన దప్పిక ఆకలి ఇదే ఉంది బిడ్డారా. ఇప్పుడు అంటున్నాడు సిలువను నిజమైన నేను శరీరానుసారమైన దాహము కోరుతున్నాడు. ఇప్పుడు నిజంగా బిడ్డ నీకుందా? నువ్వే ఆకలి కోరుతున్నావు? నీ ఆకలి ఏమైంది? శరీరానుసారమైన ఆకలా, ఆత్మానుసారమైన ఆకలి? నువ్వు ఈ భూలోకంలో జీవించిన యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా జీవించాడు, నీవు కూడా నశించిపోతున్న ఆత్మలను రక్షించే ఆకలితో ఉండాలి, ఆ దాహం కలగాలి. ఇక్కడ సువార్త ప్రకటించాలన్న దాహం దాహం దాహం. ఎక్కడ మనుషులు కనిపిస్తారా, ఎక్కడ ప్రజలు కనిపిస్తారా, నా ఆకలి సువార్త ప్రకటించడమే. నేను ఆకలి కొనుచున్నాను, శరీరానుసారమైనది కాదు, ఆత్మానుసారమైన ఆకలి కొనుచున్నాను. నశించిపోతున్న ఆత్మను రక్షించాలనే ఆకలి. మత్తు పానపరాకులకి బానిస ఎవరి కాలం దాని జీవితం పాడు చేసుకుంటున్నారే, అలాంటి బిడ్డలని రక్షించాలనే దాహం
యేసుక్రీస్తు ప్రభువు శిలువలో సమస్తమైనంత అయిపోయేంత వరకు ఆయన ఆత్మానుసారమైన దాహమే ఉన్నాడే తపన ఉన్నాడే కానీ శరీరానుసారమైన దాహము కోసం కోరలే, కానీ సమస్తం అయిపోయినదని ఎరిగి అప్పుడు అడుగుచున్నారు, నీ దాహం కోరుచున్నారు. నీవు ఏ దాహంతో ఉన్నావు? శరీరానుసారమైన దాహంతో ఉన్నావా? ఆత్మానుసారమైన దాహంతో ఉన్నావా? ఆత్మానుసారమైన దాహం అనేక మందిని రక్షిస్తుంది. శరీరానుసారమైన దాహము ఆకలి నిన్ను నీవే రక్షించుకుంటుంది. కానీ ఆత్మానుసారమైన ఆకలి దప్పికలు సృష్టికర్త నామని ఎరిగింప చేస్తుంది, సృష్టికర్త వైపు ప్రజలను నడిపిస్తుంది. అది ఆత్మానుసారమైన దాహం ఆకలి. ఆకలిని కోరుకుంటున్నావా? సంగమా, హలో తమ్ముడు, ప్రియ చెల్లి, ఏ దప్పికతో ఉన్నావు? ఏ దాహంతో ఉన్నావు? ఏ ఆకలితో ఉన్నావు? నీ యవ్వన జీవితం ఎవరు పరిపాలిస్తున్నారు? నీ యవ్వన జీవితాన్ని ఎవరు ఏలుతున్నారు? నీ యవ్వన జీవితాన్ని ఎవరికి అప్పగించావు? నీ యవ్వన జీవితంలో ఏం చేస్తున్నావు అన్న విషయం ఆలోచించు. నీ తప్పిక, నీ ఆకలి శరీరానుసారమైనదా ఆత్మానుసారమైనదా నీకు నువ్వుగా ప్రశ్నించుకో. నీకోసం మన బలైపోయానన్న విషయం జ్ఞాపకం చేసుకో. లేదు, ఈ రోజు నుంచి ఒక తీర్మానానికి రా. నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తను సిలువలోకి ఎక్కేంత వరకు ఏ దాహంతో ఏ ఆకలితో ఉన్నాడో అదే ఆకలిని కనుగొనాలి, అదే దాహంతో నీ ముందడిగేయాలి అని విశ్వాసం నమ్మకంతో నువ్వు ఒక తీర్మానానికి వస్తే నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను పరిపూర్ణంగా అభిషేకించి నీ ద్వారా అనేక మంది ఆత్మను రక్షించబోతున్నాడు. రండి, అటు రీతిగా మన ప్రభు బ్రతిమాడి వేడుకుందాం. తండ్రి స్తోత్రములు, పరిశుద్ధ ఆత్మదేవుడా, నీ పరిశుద్ధ పాదములకి వందలు స్తోత్రములు. ఈ రోజునవా నీ బిడ్డలతో మాట్లాడే విధానమే స్తోత్రం. బిడ్డలు ఎంతమంది సమర్పించుకున్నారు, ఎంతమందికి నిర్ణయించుకున్నారో ప్రభు ఉదయం వారి పట్ల గొప్ప కార్యం జరిగించి మహిమ పొందమని త్వరలో రానైన క్రీస్తు వారి నామం ప్రేట బ్రతిమలాడి వేడుకున్నాము పరమందున పరమ తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు.